హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్టడీ గైడ్ ఛానల్. ఈరోజు వీడియోలో డిసెంబర్ 15th కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. మొదటి ప్రశ్న, ప్రస్తుత ఆర్థిక వృద్ధికి తగినట్టు రైల్వేను తీర్చిదిద్దాలంటే 2030లోగా ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడి కావాలి అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఆప్షన్ ఏ 11 లక్షల కోట్లు, ఆప్షన్ బి 13 లక్షల కోట్లు, ఆప్షన్ సి 12 లక్షల కోట్లు, ఆప్షన్ డి 14 లక్షల కోట్లు. సరైన సమాధానము ఆప్షన్ సి 12 లక్షల కోట్లు. రైళ్ల పెంపు ఆధునీకరణ కోసం 1,00,000 కోట్లు రైల్వే శాఖ వెచ్చించనుంది. 7 నుంచి 8 వేల కొత్త రైళ్లను తీసుకురావాలని భావిస్తున్నామని 4 నుంచి 5 ఏళ్లలో టెండర్లు ఆహ్వానించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. 15 ఏళ్లలో దశల వారీగా రైల్వే ఈ ఆధునికీకరణ చేపట్టనుంది. ప్రస్తుత ఆర్థిక వృద్ధికి తగినట్టు రైల్వేని తీర్చిదిద్దాలి అంటే 2030లోగా 12 లక్షల కోట్ల పెట్టుబడి కావాలి అని కేంద్ర మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ గారు వెల్లడించారు. రెండవ ప్రశ్న, బీసీసీఐ ఏ క్రికెటర్ నెంబర్ జెర్సీని ఇకపై ఏ ఇతర ప్లేయర్ తీసుకోకుండా రిటైర్ చేయనుంది? ఆప్షన్ ఏ మాజీ కెప్టెన్ ధోని, ఆప్షన్ బి సచిన్, ఆప్షన్ సి వీరేంద్ర సెహ్వాగ్, ఆప్షన్ డి సురేష్ రైనా. సరైన సమాధానము ఆప్షన్ ఏ మాజీ కెప్టెన్ ధోని. ధోనికి అరుదైన గౌరవం. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనికి బీసీసీఐ అరుదైన గౌరవం ఇచ్చింది. ఆయన వాడిన 7వ నెంబర్ జెర్సీని ఇకపై ఏ ఇతర ప్లేయర్ తీసుకోకుండా రిటైర్ చేయనుంది. క్రికెట్కి మిస్టర్ కూల్ చేసిన సేవకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధికారి ఒకరు చెప్పారు. మూడవ ప్రశ్న, తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ రజనీకాంత్ రెడ్డి, ఆప్షన్ బి సురేష్ రెడ్డి, ఆప్షన్ సి ప్రతాప్ రావు, ఆప్షన్ డి నరేంద్ర నారాయణ. సరైన సమాధానము ఆప్షన్ ఏ రజనీకాంత్ రెడ్డి. తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్గా తేరా రజనీకాంత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు న్యాయ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు న్యాయవాదిగా 15 ఏళ్లగా సేవలు అందిస్తున్న రజనీకాంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్, మల్లు రవి, జీవన్ రెడ్డి సహా పలువురు కేసులను వాదించారు. నాలుగవ ప్రశ్న, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆప్షన్ ఏ రవీనాథ్ తిల్హారీ, ఆప్షన్ బి ఆశిష్ గుప్తా, ఆప్షన్ సి నరేంద్రజిత్, ఆప్షన్ డి అలోక్ అరాధే. సరైన సమాధానము ఆప్షన్ డి అలోక్ అరాధే. 100 ఎకరాల్లో తెలంగాణ హైకోర్టు నిర్మాణం. జనవరిలో హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో 100 ఎకరాల్లో కొత్త భవనాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రస్తుత హైకోర్టు శిథిలావస్థకు చేరినందున కొత్త భవనం నిర్మించాలి. హైకోర్టు సీజే అలోక్ అరాధే రేవంత్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అటు కొత్త జిల్లాల్లో కూడా కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి చొరవ చూపాలని సీజే విజ్ఞప్తి చేశారు. 5వ ప్రశ్న, వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన వరల్డ్ రిపోర్ట్ ప్రకారం పిల్లల్ని పెంచేందుకు మంచి వాతావరణం ఉన్న దేశాల జాబితాలో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 12, ఆప్షన్ సి 79, ఆప్షన్ డి 80. సరైన సమాధానము ఆప్షన్ సి 79. పిల్లల్ని పెంచేందుకు మంచి వాతావరణం ఉన్న దేశాల జాబితాలో స్వీడన్ తొలి స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో స్వీడన్. యుఎస్ న్యూస్ వరల్డ్ రిపోర్ట్ ప్రకారము ఈ నివేదికను వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసింది. ఇందులో భారత్ 79వ స్థానంలో నిలవగా బంగ్లాదేశ్ 85వ స్థానంలో ఉంది. టాప్ 10లో స్వీడన్తో పాటు నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, నెదర్లాండ్, స్విట్జర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆస్ట్రియా దేశాలైతే ఉండడం జరిగింది. 6వ ప్రశ్న, చందమామ ఉపరితలం నుంచి ఎన్నేళ్లలోపు శిలలను తీసుకురావడం తమ లక్ష్యమని ఎస్ సోమనాథ్ గారు వెల్లడించారు. ఆప్షన్ ఏ 2 ఏళ్ళు, ఆప్షన్ బి 3 ఏళ్ళు, ఆప్షన్ సి 4 ఏళ్ళు, ఆప్షన్ డి 5 ఏళ్ళు. సరైన సమాధానము 4 ఏళ్ళు. జాబిల్లిపై పరిశోధనలకు సంబంధించి తమ ఆసక్తి ఎంత మాత్రమూ తగ్గలేదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ అయిన ఎస్ సోమనాథ్ అన్నారు. వచ్చే 4 ఏళ్లలో చందమామ ఉపరితలం నుంచి శిలలను తీసుకురావడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్ విమర్శ శృంఖలాలో భాగంగా రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ఆయన గురువారం ప్రసంగించారు.
జాబిల్లి పైనుంచి శిలలను తీసుకొచ్చే ప్రక్రియ మానవ ప్రమేయం లేకుండా స్వతంత్రంగా జరగాలని పేర్కొన్నారు. 7వ ప్రశ్న, అధునాతన యుద్ధ విమానం తయారీకి ఏ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి బ్రిటన్, ఆప్షన్ సి ఇటలీ, ఆప్షన్ డి పైవన్నీ. సరైన సమాధానము పైవన్నీ. అధునాతన యుద్ధ విమానం తయారీకి జపాన్, బ్రిటన్, ఇటలీ చేతులు కలిపాయి. దీనికి సంబంధించి ఉమ్మడి సంస్థ ఏర్పాటు ఒప్పందంపై ఈ 3 దేశాల రక్షణ మంత్రులు గురువారం టోక్యోలో సంతకం చేశారు. ప్రధానంగా చైనా, రష్యా, ఉత్తర కొరియా దేశాల నుంచి పెరుగుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు ఈ చర్యలు చేపట్టారు. మిత్సుబిషి ఎఫ్ఎక్స్ యుద్ధ విమానాలను 3 దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి. 2035 నాటికి F2S యుద్ధ విమానాల స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాయి. 8వ ప్రశ్న, ఏ దేశం బాధిత మహిళలు జైళ్ళకి పంపుతున్నారు అని ఐరాస నివేదిక వెల్లడించింది? ఆప్షన్ ఏ పాకిస్తాన్, ఆప్షన్ బి ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ సి ఉజ్బెకిస్తాన్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. సరియైన సమాధానము ఆప్షన్ బి ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో లింగ ఆధారిత హింస నుంచి రక్షణ కోసం మహిళలను తాలిబాన్ అధికారులు జైళ్లకు పంపుతున్నారని గురువారం వెల్లడైన ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. ఆఫ్ఘన్లో 2021 నాటికి తాలిబాన్లు అధికారం చేజిక్కించుకోకముందు 23 ప్రభుత్వ మహిళా సంరక్షణ కేంద్రాలైతే ఉండేవని, ఇప్పుడు కనిపించడం లేదని తెలిపింది. లింగ ఆధారిత హింస బాధితులైన మహిళలు ఈ కేంద్రాల్లో శరణు పొందేవారు. పాశ్చాత్య విధానాలకు ప్రతీకలైన అటువంటి కేంద్రాల అవసరం తమకు లేదని ఆఫ్ఘన్లోని ఐరాస సహాయ మిషన్ తాలిబాన్ అధికారులు తెలిపినట్లు నివేదిక పేర్కొంది. హింసకు గురైన మహిళలకు బంధువులు తోడు లేకపోతే జైళ్లకు తరలిస్తున్నారని తెలిపింది. కాబూల్లో మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తులు, నిరాశ్రయులను ఉంచే జైళ్లను నిరాధార మహిళల రక్షణకు ఉపయోగిస్తున్నారని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. 9వ ప్రశ్న, ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎవరు ఎంపిక అయ్యారు? ఆప్షన్ ఏ బ్యారెన్ బోయిమ్, ఆప్షన్ బి అలీ అబూ అవాద్లు, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి పై ఎవరు కాదు. సరియైన సమాధానము ఆప్షన్ సి ఏ మరియు బి, బారెన్ బోయిమ్ మరియు అలీ అబూ అవాద్లు. ఇజ్రాయిల్ పాలస్తీనా స్నేహబంధాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న బారెన్ బోయిమ్, అలీ అబూ అవాద్లు ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపిక అయ్యారు. ఈ అవార్డును ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ప్రదానం చేస్తుంది. అర్జెంటీనాలో జన్మించిన బోయిమ్ కండక్టర్గా పనిచేశారు. సంగీత వాయిద్యకారుడిగా పేరొందారు. శాంతి కార్యకర్త అబూతో కలిసి పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. 10వ ప్రశ్న, సెరెనా విలియమ్స్ తర్వాత వరుసగా రెండోసారి WTA ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న క్రీడాకారిణి ఎవరు? ఆప్షన్ ఏ అవిషారాక్, ఆప్షన్ బి అవైతాన్ అంశుక్, ఆప్షన్ సి స్విన్మాంక్, ఆప్షన్ డి ఇగా స్వైటెక్. సరైన సమాధానము ఆప్షన్ డి ఇగా స్వైటెక్. సెరెనా విలియమ్స్ తర్వాత వరుసగా రెండోసారి WTA ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న క్రీడాకారిణిగా పోలాండ్కి చెందిన ఇగా స్వైటెక్ నిలిచింది. సెరెనా 2014-2015లో ఈ అవార్డు అయితే అందుకోవడం జరిగింది. 11వ ప్రశ్న, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ స్పాన్సర్ బ్యాంక్ ఏది? ఆప్షన్ ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి కెనరా బ్యాంక్, ఆప్షన్ సి IDBI బ్యాంక్, ఆప్షన్ డి యూనియన్ బ్యాంక్. సరైన సమాధానం ఆప్షన్ బి కెనరా బ్యాంక్. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి స్పాన్సర్గా కెనరా బ్యాంక్ వ్యవహరిస్తుంది. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ SREI ఎక్విప్మెంట్ ఫైనాన్స్ మరియు SREI ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ అనే 2 కంపెనీలను కొనుగోలు చేసింది. మరికొన్ని అంశాలు చూసినట్టయితే INS తర్ముగ్లీ సేవల పునఃప్రారంభం. తూర్పు నౌకాదళానికి చెందిన విశాఖపట్నం నావల్ డాక్ యార్డ్లో INS తర్ముగి యుద్ధ నౌక సేవలు గురువారం పునఃప్రారంభించారు. కార్యక్రమానికి భారత నౌకాదళం మెటీరియల్ చీఫ్ వైస్ అడ్మిరల్ సందీప్ నైతాని హాజరై మాట్లాడారు. ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్గా పేరొందిన ఈ నౌకను తొలుత గార్డెనిష్ షిప్ బిల్డ్ ఇంజనీర్ సంస్థలో నిర్మించారని, కొన్నేళ్ల పాటు దేశ రక్షణకు సేవలు అందించిన తర్వాత 2006లో భారత ప్రభుత్వం
మాల్దీవ్ జాతీయ రక్షణ దళంకు కానుకగా అందజేసిందన్నారు. ఈ ఏడాది మేలో భారత్కి తిరిగి వచ్చిన ఈ నౌకకు విశాఖ నావల్ డాక్యార్డ్లో రిఫీట్ పనులు పూర్తి చేసి మళ్లీ భారత నౌకాదళంలో సేవలు అందించేలా పునఃప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నౌకపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి నామఫలకాన్ని ఆవిష్కరించారు. జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం ఇది డిసెంబర్ 14న జరుపుకోబడుతుంది. జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గురువారం అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో విశేష ప్రతిభ చూపినందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకి జాతీయ పురస్కారం దక్కింది. ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో విశేష ప్రతిభ చూపినందుకు ఏపీ ఇంధన సంరక్షణ మిషన్కు జాతీయ పురస్కారం దక్కింది. ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయానంద్, ఏపీఎస్ ఈసీఎం సిఇఓ బిఏవిపి కుమార్ రెడ్డి అందుకోవడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. అదేవిధంగా తెలంగాణకి ఇంధన పొదుపులో తెలంగాణ రాష్ట్రానికి 2023 ఏడాదికి ద్వితీయ అవార్డు అయితే లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఎండి నీలం జానయ్య, డీజీఎంటీ శ్రీనివాసులు అవార్డు అందుకున్నారు. ఇంధన పొదుపు సూచీలో రాష్ట్రం 78 పాయింట్లు సాధించిందని, 2022తో పోలిస్తే 15.4% అదనపు అభివృద్ధి నమోదు చేసిందని వివరించారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది. రేపటి కరెంట్ అఫైర్స్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.